అవని గారు, మీరు చెప్పినట్టే మీ మావయ్య గారిని క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టాను. ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. నా మాటని గౌరవించి మావయ్య గారికి అటువంటి స్థానం కల్పించినందుకు చాలా సంతోషం సార్. మీలా ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు మేడం. ఆయన బాగా బ్రతికినవారు, ఓ ఊరికి దేవుళ్లాంటివారు. ఆయన హోటల్లో సర్వర్గా పనిచేయడం తట్టుకోలేకపోయాను. అందుకే మిమ్మల్ని అర్థించాల్సి వచ్చింది. సాధారణంగా కౌంటర్ దగ్గర మేము ఎవరినంటే వాళ్ళని కూర్చోబెట్టలేం మేడం. ఎందుకంటే అది డబ్బులకు సంబంధించిన విషయం కదా. అక్కడ నమ్మకమైన వారుండాలి. మీరు మా దగ్గర 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మరీ ఆయనకు అటువంటి స్థానం కల్పించారు. అత్తయ్యను అమ్మలా, మామయ్యని నాన్నలా భావించే మీ వంటి వారు మాత్రమే ఇటువంటి త్యాగాలు చేయగలరు. అయ్యో, త్యాగం అంటూ అంత పెద్ద మాట అనకండి. నా వాళ్ల కోసం నేను చేసే ప్రతిదీ నా బాధ్యత అవుతుంది. ఆయన వల్ల ఎటువంటి తప్పు జరిగినా అందుకు మీరు బాధ్యురాలనవుతానన్నారు. ఈ రోజుల్లో అంత పెద్ద రిస్కులు ఎవరు తమ మీద వేసుకుంటారు చెప్పండి? మరో సహాయం. చెప్పండి మేడం. ఆయన ఆత్మాభిమానం గల మనిషి. నా వలనే ఈ జాబ్ వచ్చిందన్న విషయం ఆయన్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకండి. ఓకే మేడం. ఈ రోజుల్లో అందరూ గుర్తింపు కోసం తాపత్రయపడేవాళ్లే తప్ప చేసిన సహాయాన్ని చెప్పొద్దనేవారు ఎవ్వరూ ఉండరు. మీరు చాలా గ్రేట్ అండి. మీ వంటి వారిని దూరం చేసుకోవడం నిజంగా వాళ్ళ దురదృష్టం. ఇక నేను బయలుదేరతానండి. థ్యాంక్ యూ. ఓకే మేడం.